ఏంటి ఈ చిన్న చేపల ఖరీదు 4,000 నుంచి 8,000 రూపాయల? అవును, మనందరికీ తెలిసిందే. ఏడాదికి ఒక్కసారి మాత్రమే గోదావరి తీరాన్ని పలకరించే చేపలు, ఒకటి పులస, 2 చీరమేను. అయితే ఇప్పుడు ఈ చీరమేన గురించి తెలుసుకుందారండి. ఇదిగో కనిపించే ఈ చిన్ని ముద్దుగుమ్మని తెలుగు రాష్ట్రాల్లో చీరమేను అని కూడా అంటారు. అలాగే ఇంగ్లీష్లో జాపనీస్ ఐస్ ఫిష్ లేదా నూడిల్ ఫిష్ అని కూడా పిలుస్తారు. చైనీస్ మరియు జాపనీస్ వంటకాల్లో మనం వీటిని సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు ఈ చేపలు ఇంత ఖరీదు ఉండడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 1, వీటికి ఉన్న అత్యంత పోషక విలువలు. 2, చాలా అరుదుగా దొరకను. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో మాత్రమే నడి సముద్రం నుండి మన గోదావరి తీరం వరకు గుడ్లు పెట్టడానికి వస్తూ ఉంటాయి. కేవలం ఆ సమయంలోనే మనం వీటిని చూడగలం. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీటికి రంగు అనేది ఉండదు, కానీ పట్టుబడిన కొంతసేపటికే పాల తెలుపు రంగులోకి మారిపోతుంటాయి. మామూలుగా మనం వీటిని చిన్న సైజులోనే చూస్తూ ఉంటాం, కానీ ఇవి కూడా 4 లేదా 5 ఇంచుల వరకు పెరుగుతుంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెరగడం చాలా కష్టం. ఎందుకో తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాం.